ఇగో గతంలో చెరుకు సుధాకర్ను చంపుతా అని, ఒక గౌడ బిడ్డను చంపుతా అని ఈయన 100 కారణాలు వేసుకొని తిరుగుతాడు. ఒకసారి యాడు ఈయనది. అసలు ఈయన చూసాడు తిరుగుతున్న 100 మంది వెహికల్ చేసుకొని అంకుల్ వాడు 100 సార్లు, ఇప్పటికి ఈ వీడియో కాదు 100 సార్లు తిట్టింది నన్ను. నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్నాం మన చంపుతానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగోడతారు. ఇక చూడు, ఏ చెరుకు సుహాసన్ కు ఫోన్ చేసి ఏమంటాడు, చెరుకు సుధాకర్ను చంపుతామని స్టేట్మెంట్ నువ్వేమైనా పైకెళ్ళి ఊడిపోవడం, నీవేనా స్టేట్మెంట్లు ఇద్దా? నువ్వు పైకెళ్ళి ఊడిపోవా, లేకపోతే నువ్వు ఎవరి కాలు మొక్కినావో తెలియదా? కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఆడోళ్ళ కాలు మొక్కినావు, నువ్వే మొగనివా? నాకు అర్థం కాదు. కానీ నువ్వేదో మంత్రివి, నువ్వు వాళ్ళు రానోనివి, లేకపోతే ఏబీసీలు కూడా చక్కగా రానోనివి, నువ్వు మంత్రివి. అయితే ఎందుకు తిట్టిండు ఈ కొమ్మటిరెడ్డి ఇంకా చెరుకు సుధాకరు? ఒక స్టేట్మెంట్ ఇచ్చినందుకు 100 కారణాలు వేసుకుంది. ఇప్పుడు 2.5 కోట్ల జనాభా మా బీసీలతో పెట్టుకుంటే 2.5 కోట్ల జనాభా, నీ తుక్కడ కూడా మిగలదు. నువ్వు అట్లా బెదిరియాలంటే, నిన్ను అట్లా బెదిరియాలంటే మా బీసీలు తలుచుకుంటే నీ తుక్కడ కూడా మిగలదు. అయితే ఈయన ఫోన్ చేసి 100 కారణాల సంపదమని తిరుగుతాడు. ఎవడా నీకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చడానికి నీకు అధికారం ఏమున్నదా? నీకు ప్రత్యేకంగా రైట్స్ ఉన్నాయా ఏమైనా? ఒక మనిషిని చంపుతామని స్టేట్మెంట్ ఇవ్వడానికి నువ్వు ఎన్నిసార్లు తిట్టలేదు కాంగ్రెస్ పార్టీని? ఏది రేవంత్ రెడ్డిని టీపీసీసీ పదవి కొనుకొచ్చుకున్నాడని చెప్పలేను? కోట్ల డబ్బులు పెట్టి కొనుకొచ్చుకున్నాడని చెప్పలేదా? ఇది ఒకటే కాదు, గౌడ బిడ్డల మీద, పద్మశాల బిడ్డల మీద, మొత్తానికి మా బీసీ సమాజం మీద పగబడతా ఉన్నావు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈయన తిట్టింది ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.